ఏమైందే అంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నావు? ఏం లేదక్క, అంతా నార్మలే. నటించకే, ఏం జరిగిందో చెప్పు. కాలేజ్లో అందరూ బ్యాచ్లా ఒకటేలా ఉంటారు, నన్ను మాత్రం ఇగ్నోర్ చేస్తానే ఉంటారు. నాతో మాట్లాడడానికి ఒక్కరు కూడా లేరు. పైగా నా పైన సెటైర్స్ కూడా వేస్తారు. సెటైర్ వేస్తే నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? నువ్వు కూడా తిరిగి సెటైర్ వేయి, నీకు కూడా నోరుంది కదా. అమ్మో అక్క, నేను సెటైర్ వేయాలా? నాకంత ధైర్యం లేదు. వాళ్ళకి వెనుక చాలా సపోర్ట్ ఉంది, నాకు మాత్రం ఒక్కళ్ళు కూడా లేరు. కాన్ఫిడెంట్గా మాట్లాడాలన్నా కనీసం ఒక్కళ్ళన్నా ఉండాలి కదా. చలో, నాకు సినిమా మొత్తం అర్థమైపోయింది. నేను కూడా ఇలాగే ఫీల్ అయ్యేదాన్ని నా కాలేజ్ డేస్లో. లోపల చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. చుట్టూ మళ్ళీ భయం వేసేది. అందరు గ్రూప్స్తో ఉండేవాళ్ళు, నేను ఒక్కదానే సింగిల్గా ఉండేదాన్ని. అప్పుడే నేను ఫ్రెండ్ యాప్ ట్రై చేశాను. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఫ్రెండ్ యాప్ ఇది చాలా సేఫ్ అండ్ సెక్యూర్ యాప్. ఇంకా ఫీమేల్స్లో చాలా ఫేమస్ యాప్ ఇది. ఓవర్ 1 crore యూజర్స్ ఉన్నారు. ఇక్కడ జడ్జ్మెంట్ అస్సలే లేదు. ఆడియో అండ్ వీడియో కాల్స్లో మాట్లాడొచ్చు. అండ్ ఈవెన్ ఫన్ గేమ్స్ లైక్ లూడో అండ్ క్యారమ్స్ కూడా ఆడొచ్చు. అవునా? నీకు నా బెస్ట్ ఫ్రెండ్ తెలుసు కదా, తను కూడా ఈ యాప్లోనే పరిచయం అయ్యాడు. అండ్ నీకు గిఫ్ట్స్ కూడా వస్తాయి, అవి మనం రియల్ మనీలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. నిజమా? సూపర్ యాప్ చెప్పావక్క. ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యిద్ది, దాంతోపాటు ఒక మంచి ఫ్రెండ్ కూడా దొరుకుతాడు. అండ్ అలానే నాకు పాకెట్ మనీ కూడా సెట్ అయిపోయింది. మరి ఇన్ని ఫ్యూచర్స్ ఉన్న ఫ్రెండ్ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేయి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకో. ఫ్రెండ్ యాప్ నీ వైబ్ని మ్యాచ్ అయ్యే కనెక్షన్స్ కోసం కాన్ఫిడెన్స్ అండ్ కంపానియన్షిప్ అందరికీ దొరుకుతుంది. డౌన్లోడ్ ఫ్రెండ్ యాప్. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది కదా, ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్, అది క్లయింట్ హోల్డ్లో పెట్టాడు. మన కొత్త ప్రాజెక్ట్ ఉంది కదా, అది హోల్డ్లో పడింది. క్లయింట్ ఏమో అప్పుడు నువ్వు ఉన్నావు కదా, బాగైంది కదా, వాళ్ళు ఓకే కూడా అన్నారు కదా. ఇప్పుడు హోల్డ్లో పెడితే నేను ఎలా ఫీల్ అవుతాను? అస్తమాను సోనీతో గొడవ పడుతుంటే చూడ్డానికి బాగాలేదు. అది నన్ను ప్రతిసారి ఇలాగే ట్రిగ్గర్ చేస్తుంది. పర్సనల్స్ అయితే నేను అడగనులే. అందరి పర్సనల్స్ పబ్లిక్ చేయడమే కానీ పని. ఎదుటి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లీవ్స్ తీసుకునే టాలెంట్ మనకు లేదు కదా. ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ముందు వెనకాల చూసి మాట్లాడమని. దేవి, నిన్ను ఒక విషయం అడగాలి. అడుగు. నీకు సోనీకి గొడవ ఏంటి? గుడ్ మార్నింగ్ అంకుల్. ఏమా ఇప్పుడే పోయినావా మనం? ఇందాక వెళ్ళింది సోనీ, నేను దేవి. మళ్ళీ వాళ్ళు సేమ్ డ్రెస్ వేసుకొచ్చి ఉంటుంది. అది హాయ్ దేవి, ఈరోజు కూడా మనం సేమ్ కలరే. ఈరోజు సాటర్డే, అందుకే బ్లాక్ వేసుకొచ్చాను. నాకు ఫేవరెట్ కలర్ బ్లాక్, అందుకే నేను ఈ కలర్ వేసుకున్నాను. సర్లే, మనం కావాలని వేసుకోలేదు కదా, ర్యాండమ్గా వేసుకున్నాం. ర్యాండమ్గా అయినా మన టేస్ట్లు సేమ్ ఉన్నాయి కదా. మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, టేస్ట్లు సేమ్ ఉండటంలో తప్పేముంది. సరే, కాఫీకి వెళ్దామా? అక్కడంతా ఖాళీగా ఉంది కదా, వెళ్ళి కూర్చోచ్చు కదా ఎక్కడైనా. ఎక్కడ కూర్చుంటే తప్పేంటి? చీమలైసి అందులో దూరకపోతే ఎలకలో ఉన్న వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు కదా. ఎలక గిలక అన్నావంటే వేలు కత్తిరిస్తా. నా ఏలు కత్తిరించే ముందు నేను జుట్టు కత్తిరిస్తా. ఏ ప్లేస్ కోసం చిన్నపిల్లల ఏంటే గొడవ? హో, మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మీ ఇద్దరి మధ్యలో గాలి కూడా దూరకూడదు. నేను వచ్చి కూర్చుంటే ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు, నాకు అర్థమవుతుంది. మీనా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? వదిలేదేవి, నువ్వే ఇటు వచ్చి కూర్చో. లేదు సోనీ, నేను ఇక్కడే కూర్చుంటా. నువ్వేటి వచ్చి కూర్చోదా? ఇక్కడ ఖాళీగానే ఉంది కదా. నేను ఇక్కడే కూర్చుంటా. సరే కూర్చో. రెండు పక్కల మంటలు చెలరగుతున్నట్టున్నాయి. సారీ. నేనే సారీ. నువ్వు పిలిచినప్పుడు వచ్చి నీ దగ్గర కూర్చొని ఉండాల్సిందే. నేను రావాల్సింది కానీ రాలేని పరిస్థితి. ఏమైంది? సో బేసిక్గా మా బామ్మ ఈశాన్యం వైపు కూర్చోమంది. మన ఆఫీస్ సింహద్వారం నుంచి నేను కూర్చున్న ప్లేస్ ఈశాన్యం వైపు ఉంది. సో అందుకే రాలేకపోయానే, సారీ. సోనీ, ఈ కాలంలో కూడా ఇలాంటివి నమ్ముతావా? ఈ కాలం ఏంటి, ఏ కాలమైనా ఎవరన్నా నమ్మాల్సిందే. వాస్తు అనేది మన లైఫ్లో బిగ్ పార్ట్. ఫర్ సపోజ్ మనం ఇల్లు కడుతున్నామంటే దానికి వాస్తు చూస్తాం, ఎందుకంటే పాజిటివ్ వైబ్స్ ఉండాలని. నెగిటివ్ వైబ్స్ని పాజిటివ్ వైబ్స్ని నేను నమ్ముతాను, కానీ కూర్చునే ప్లేస్ కూడా వాస్తు చూస్తున్నావంటే అది కొంచెం మూఢనమ్మకంలా లేదు?
పాజిటివ్ వైబ్స్ ఉండాలంటే పాజిటివ్ ప్లేస్లోనే కూర్చోవాలి కదా. ఎందుకే నవ్వుతున్నావు? నిన్ను చూస్తుంటే ఫ్యాషన్కి న్యూ వర్షన్లా ఉంటావు, కానీ నీ థాట్స్ ఏమో ఓల్డ్ వర్షన్లా అనిపిస్తున్నాయి. అలా అని కాదు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఎవరి నమ్మకాలని మనం తక్కువ చేసి చూడకూడదు కదా. సరే సారీ. సారీ దేవి. నేనే సారీ. నేనే సారీ. హాయ్ టీమ్, మనకి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవబోతుంది అండ్ ప్రమోషన్ లిస్ట్ కూడా రెడీ చేస్తున్నాను. మీ టీంలో దేవి అండ్ సోనీకి ఇద్దరికీ ఛాన్స్ ఉంది. సో వాళ్ళిద్దరిలో ఒకరికి టీం లీడర్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళలో ఎవరు టీం లీడర్ అవ్వాలో మీరే డిసైడ్ చేసి చెప్పండి. వాళ్ళిద్దరిలో ఎవరో మీరే చెప్తే మాకు ఈజీగా ఉంటుంది. ఇద్దరికీ సేమ్ క్వాలిఫికేషన్ ఉంది, ఇద్దరికీ సేమ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇద్దరు ఒకేసారి జాయిన్ అయ్యారు, వాళ్ళ మైండ్ సెట్ కూడా ఒకటే. నేను చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాను, అందుకే వాళ్ళలో ఎవరు టీం లీడర్ అవ్వాలో మిమ్మల్ని డిసైడ్ చేసి చెప్పమంటున్నాను. అయితే వాళ్ళలో వాళ్ళకి పుల్లలు పెట్టాలని మీరు చూస్తున్నారా? వాళ్ళకి లేని థాట్స్ నువ్వు క్రియేట్ చేయకు. నాకు కొంచెం డిఫికల్ట్గా ఉంది కాబట్టే మిమ్మల్ని డిసైడ్ చేయమని చెప్తున్నాను. మీ ఇద్దరు డిస్కస్ చేసుకొని ఎవరు టీం లీడర్ అవుతారో నాకు చెప్పండి. అబ్బా, ఇప్పుడు ఉంటుంది ఇద్దరికి టీం లీడర్ పొజిషన్ కావాలిగా. ఇప్పుడు ఎవరో ఒకరు సాక్రిఫైస్ చేయాలి. నీకు చాలా ఇష్టం కదా టీం లీడర్ పొజిషన్, నేను లైట్ తీసుకుంటాను. అలా ఏమొద్దు, నువ్వు హై పొజిషన్లో ఉండాలని నేను ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. అది ఫైనల్లీ జరుగుతుంది. నీకు టీం లీడర్ పొజిషన్ ఇష్టం కదా. మన ఫ్రెండ్షిప్ కంటే ఇష్టం కాదులే. అయినా ఇప్పుడు టీం లీడర్ అయ్యి వర్క్ ప్రెషర్ తీసుకోవడం నాకు అంత ఇష్టం లేదు. వర్క్ని ప్రెషర్లా ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఇష్టంతో చేస్తే ప్రెషర్లా అనిపించదు కదా. ఇష్టంతో చేసిన కష్టంతో చేసిన వర్క్ ప్లేస్లో ఆబ్వియస్లీ ప్రెషర్ ఉంటుంది కదా. అంటే నీకు టీం లీడర్ పొజిషన్లో ఉండటం ఇష్టం లేదా? ఇష్టం లేదు అనేం లేదు, కష్టపడకుండా టీం లీడర్ అవుతున్నానంటే ఎందుకు ఇష్టం ఉండదు? ఆల్ ద బెస్ట్. ఎందుకు? రేపు నువ్వే చూస్తావు. ఏంటి దేవి, డిసైడ్ అయ్యావా? టీం లీడర్ నువ్వేనా లేదా సాక్రిఫైస్ చేస్తున్నావా? అదే ఆలోచిస్తున్నానే. నాకు తెలుసులే, సోనీ కోసం టీం లీడర్ పొజిషనే కాదు ఏమైనా వదులుకుంటావు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ అలాంటిది. సోనీ నీ కోసం ఏదన్నా వదులుకుంటుందా లేదా అని నా డౌట్. మా ఇద్దరి మధ్య బాండింగ్ ఏంటో నాకు బాగా తెలుసు. తెలుసనే భ్రమలో ఉండి నువ్వు చాలా కోల్పోతున్నావు. సోనీ కోసం కొన్ని కోల్పోవచ్చు, అది నాకంత పెద్ద కష్టంగా ఏం అనిపించదు. చిన్న చిన్నవి కోల్పోతే తప్పులేదే. కెరియర్లో ఇంపార్టెంట్ అయిన టీం లీడర్ పొజిషన్, సోనీ కోసం టీం లీడర్ పొజిషన్ వదులుకునే అంత సోనీకి అంత ఉందా అనే నా డౌట్. మా ఇద్దరు టేస్ట్లో ఒకటనో మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనో కాదు. సోనీ చూడటానికి ఫ్యాషన్గా కనిపించవచ్చు, కానీ అది చాలా మైకురాలు. ఈ సొసైటీలో బతకడం దానికి అస్సలు రాదు. టీం లీడర్ పొజిషన్ దాని కెరియర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. అలాంటప్పుడు దానికోసం ఈ పొజిషన్ సాక్రిఫైస్ చేస్తే తప్పేముందనిపిస్తుంది. పిచ్చి పైత్యం అయితే పర్లేదు, పైత్యం తలకెక్కితేనే ప్రాబ్లం. ఇవన్నీ నీకు చెప్పినా అర్థం కావలే. నీకు సోనీ గురించి అర్థమైతే ఫస్ట్ నేనే గుర్తొస్తా. అది చూద్దాంలే. అంటే ఇప్పుడు సోనీ నీ వల్లే టీం లీడ్ అయింది. దేవి, నువ్వు టీం లీడర్ అయితేనే బాగుంటుంది. అండ్ మెరిట్ ప్రకారం చూసుకున్నా నీకే ఒక పాయింట్ ఎక్కువ ఉంది. సాగర్, మీకు ఒక విషయం చెప్పనా? చెప్పు. ఈ టైంలో సోనీని టీం లీడర్గా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నేనేం చేయాలో నువ్వు నాకు సలహా ఇవ్వద్దు. ఈ పొజిషన్కి రావడానికి సోనీ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడింది. ఇప్పుడు ఈ టీం లీడర్ పొజిషన్ దానికి చాలా హెల్ప్ అవుతుంది. నువ్వేం చెప్పినా నేను నాకు నచ్చిందే చేస్తాను. సోనీకి టీం లీడర్ ఛాన్స్ వస్తే అందరికీ మంచిది కదా. సరే, నేను థింక్ చేసి చెప్తాను. సోనీ టీం లీడర్ చేయకపోతే నెక్స్ట్ ప్రాజెక్ట్ నుంచి బగ్స్ వస్తాయి. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు, వాన్ చేస్తున్నాను. సరే, నువ్వు ఎక్కువ భయపడకు, నువ్వు అనుకున్నదే జరుగుద్ది. థ్యాంక్ యూ సో మచ్. మరి మీ ఇద్దరు ఎందుకంత ఎనిమిస్ అయ్యారు? అది మీనా. ఆ మీనా? మా మధ్యలో మీనా. మీ మధ్యలో మీనా ఏం చేసింది? అబ్బా, ఒక్క నిమిషం, సాగర్ కాల్ చేస్తున్నాడు. ఏంటి వాసు, నీ పెళ్ళికైనా నన్ను పిలుస్తున్నావా లేదా? మేము ఇంకా లవ్లోనే ఉన్నాం, పెళ్లి దాకా వెళ్ళలా. అసలు నువ్వు ఈ జనరేషన్లోనే ఉన్నావా? ఈ కాలంలో అబ్బాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. లవ్, డేట్, నెక్స్ట్ పెళ్ళి, హనీమూన్ ఇలా చాలా ఫాస్ట్గా ఉన్నారు. నువ్వు ఇంకా ప్రపోజ్ చేయడానికి ఆలోచిస్తున్నావు? అంటే తెలియని అమ్మాయి కదా, ఎలా ప్రపోజ్ చేయాలా అని. తెలియని అమ్మాయి ఏంటి ఇప్పటికే బోల్ డబ్బులు ఇచ్చావు? నేను డబ్బులు పంపుతున్నానని నీకెలా తెలుసు?
అంటే ఈ కాలం అమ్మాయిలు అబ్బాయిల దగ్గర ఇలాగే డబ్బులు నొక్కేస్తున్నారు కదా. అవునే మీనా, ఇప్పటికే ఒక 30K దాకా తీసేసుకుంది. అంత నేను తీసుకున్నానా? నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? అంటే నువ్వు నాకు అప్పు ఇవ్వాలి కదా, అది అప్పు ఇచ్చినట్టు నాకు కల వచ్చింది. అది కలగానే మిగిలిపోద్దులే. అయినా నా డబ్బులు ఎప్పుడు ఇస్తావరా? అసలు నువ్వు నాకు డబ్బులు ఎప్పుడు ఇచ్చావు? ఓరి దుర్మార్గుడా, ఇన్ని డబ్బులు తీసుకుని మళ్ళీ ఎప్పుడు తీసుకున్నానంటావేంటి? నేను నీ దగ్గర డబ్బులు ఎప్పుడు తీసుకున్నాను? లాస్ట్ మంత్. మరి నువ్వు లాస్ట్ మంత్ అడగాలి కదా, ఇప్పుడు కాదు. అస్సలు తప్పలేదు నీ దగ్గర డబ్బులు దొబ్బేయడం. ఏంటే ఏదో గొనుగుతున్నావు? దేవుడు అనేవాడు ఉంటే నీ దగ్గర మనీ మొత్తం పోవాలని కోరుకుంటున్నా. పోవే. పోరా. ఎన్ని చూడలేదు ఇలాంటివి. హే సురేష్, ఏంటి ఇలా వచ్చావు? నీ ప్రాజెక్ట్ హోల్డ్లో పెట్టామని చెప్పి సాగర్కి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాం కదా. దాని గురించి మాట్లాడదామని. నేను అఫీషియల్గా రాలేదు, పర్సనల్గా మాట్లాడదామని వచ్చాను. దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు సురేష్. ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ వేరే వెండర్కి కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు కోట్ ఎంత ఇచ్చారు? ఇట్స్ కంపెనీస్ కాన్ఫిడెన్షియల్, నీతో నేను డిస్కస్ చేయను. సరే, నేను ఒకటి విన్నాను, అది రియలిస్టిక్గా వర్కౌట్ అవ్వదు వికాస్. డెఫినెట్గా మీకు లాసే అవుతుంది. ఎందుకు అవ్వదు? వాళ్ళు నీకన్నా తక్కువ కోట్ చేశారని నువ్వు ఇలాంటివి చెప్తున్నావా? రియలిస్టిక్గా ఆలోచించు వికాస్. హైదరాబాద్లో మీది వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీస్. మీతో టైఅప్ అయితే వాళ్ళకి అడ్వాంటేజ్, వాళ్ళ పోర్ట్ఫోలియో పెరుగుతుంది. కానీ మిడ్ ప్రాజెక్ట్ బడ్జెట్ ఖచ్చితంగా పెంచుతారు. ఆన్ ద ఫ్లిప్ సైడ్ మీతో ప్రాజెక్ట్ కట్ అయితే వాళ్ళకు వచ్చే లాస్ ఏం లేదు, బట్ మీ ఇన్వెస్ట్మెంట్ పోతుంది. అండ్ ప్రాజెక్ట్ మధ్యలో అయిపోతే వాట్ అబౌట్ యువర్ గుడ్ విల్? ఆలోచించు. సరే, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం, కానీ ఆల్రెడీ ఆ కంపెనీతో ఫైనల్ అగ్రిమెంట్ జరుగుతుంది. మరి మాతో చేసుకున్న అగ్రిమెంట్ ఏంటి? సరే వికాస్, ఒకసారి సక్సెస్ రేషియో చూడు, ట్రాక్ రికార్డ్ చూడు, ఎవరి క్లయింట్ ఫీడ్బ్యాక్స్ బాగున్నాయో నువ్వే ఆలోచించి డెసిషన్ తీసుకో. ఓకే సురేష్, మా కంపెనీ టీంతో ఒకసారి మాట్లాడి ఈ ఫైనల్ అగ్రిమెంట్ మీకే వచ్చేలా ఫిక్స్ చేస్తాను. కానీ ఈ ప్రాజెక్ట్లో ఏ ఇష్యూస్ లేకుండా మొత్తం నువ్వే చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఇష్యూ వస్తే మాత్రం ఇక ఫ్యూచర్లో మీ కంపెనీతో మా కంపెనీ ఎటువంటి టైఅప్ ఉండదు. ఓకేనా? డన్, యూ మే లీవ్ నౌ. ఏంటి సార్ మంచి చిల్ మోడ్లో ఉన్నారు? నేను నీకు ముందే చెప్పా, ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వకపోతే నీ జాబ్ పోతుందని. అక్కడ పేపర్స్ రెడీ అవుతున్నాయి. రెడీ అవ్వాల్సింది పేపర్లు కాదు, ఆర్కిటెక్చర్లు, SOWలు. అసలు ఆ ప్రాజెక్ట్ హోల్డ్లో పడిందని నీకు తెలుసా? నీకు అక్కడ దాకే తెలుసు, దాని తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసా? వెళ్ళి అగ్రిమెంట్ ఫైనల్ చేసుకొచ్చాను. ఏ బాబు, లేవు 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 లేవు. లేచేదేం లేదు, ఇది నిద్ర కాదు, నిజమే. వికాస్ దగ్గర నుంచి 1-2 రోజుల్లో నీకు కన్ఫర్మేషన్ వస్తుంది. అయినా అదంతా వదిలే, ఆ బడ్జెట్ నేను ఫైనల్ చేసుకొచ్చా. ఈ బడ్జెట్ సంగతి ఏంటి? ఏ బడ్జెట్? ఫామ్ హౌస్. నువ్వు చెప్పినట్టు రేపు వికాస్ నుంచి కాల్ వస్తే బడ్జెట్ డబల్ చేస్తా. రేపు వికాస్ నుంచి కాల్ రాకపోవాలి. ఛీ, దీనమ్మ బతుకు, ప్రతోడు వార్నింగ్ ఇచ్చేవాడే. ఛీ. ఆ వికాస్ బ్రో చెప్పండి. హలో సాగర్, నేను సురేష్తో చెప్పినట్టు మా కంపెనీ టీంతో డిస్కస్ చేసి ఈ ప్రాజెక్ట్ మీకే ఫైనల్ చేశాను. అవునా? సో ప్రాజెక్ట్ అంతా మీరు దగ్గర ఉండి చూసుకోండి. మొత్తం షూర్, ఆల్రెడీ చెప్పాను. ఓకే ఓకే సాగర్, SOW ప్రిపేర్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వికాస్, థ్యాంక్ యూ.